హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. ఈరోజు కథ ఏంటి అంటే నక్క పీత కథ అండి. ఒకరోజు ఒక నక్క నది తీరాన కూర్చొని బోరు బోరుమని ఏడుస్తుంది. అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటికి వచ్చి నక్కని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలోంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానం ఇచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకు అలా జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగా మల్లుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవాలని అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క. అంటే మిగతా నక్కలన్నీ పీతల్ని తినాలని అనుకుంటున్నాయని చెప్తుంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది నక్క. పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది కదా, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కకు తమకు కాపలాకి ఉండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రి పున్నమచంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నది తీరం అంతా వెన్నెలతో వెలిగిపోతుంది. ఆ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహారించారా? చాలా బాగుంటుంది అని నక్క పీతలను అడిగింది. భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిర్ణయించుకుంది. నేనుండగా మీకెందుకు భయం ఏమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. అంటే నక్క సెక్యూరిటీగా ఉందని బయలుదేరి కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటకు వచ్చి పీతలపై పడ్డాయి. అయ్యో! పీతలు బెదిరించి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. అయ్యో! ఎలాగోలాగా పీతలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారితీస్తుందని వాటికి అర్థమైంది. అందుకే కొత్త వాళ్ళతో స్నేహం చేయకూడదు అని చెప్తున్నారు.